స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంత రామశర్మ గారు ఉన్నారు. మన గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి నెల కృష్ణాష్టమి రాబోతుందండి. ఆ రోజు అసలు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? కృష్ణుడు లోక కళ్యాణానికి ప్రధాన దేవుడు. ఎందుకు చెప్తున్నాను అంటే మనకి 4 యుగాలు ఉన్నాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. కలియుగానికి దగ్గరలో ఉన్నటువంటి యుగము త్రేతాయుగం, ద్వాపరయుగం. అవునా? కలియుగానికి దగ్గరలో ఉంది ద్వాపరయుగం. ద్వాపరయుగంలో కృష్ణుడు ఉన్నారు. సో ఈ కృష్ణుడు మొత్తం లీలలు కూడా ద్వాపరయుగంలో ఉన్నటువంటి కృష్ణుడి మొత్తం లీలలు కూడా కలియుగంలో మనకు జరగబోయే అనర్థాలకి దగ్గరలో ఉంటాయి. చూడండి, మొత్తం కూడా దగ్గరలో ఉంటాయి. కాబట్టి కృష్ణుణ్ణి ఆరాధించినట్లయితే కలియుగంలో కూడా కలిబాధల నుంచి కొంచెం బయటపడే ఆస్కారం ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవం మనకు వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఈ కృష్ణాష్టమి అనేది జరుపుకుంటూ ఉండటం వల్ల కృష్ణుడు మనకు భగవద్గీత ఇటువంటిదంతా కూడా ఉపదేశించాడు. భగవద్గీత మొత్తం కూడా మన జీవిత సారాంశాన్ని మొత్తం కూడా అందులో నింపారు. సో అందుకని కృష్ణుడిని ఆరాధించి ఆ భగవద్గీత ఉపదేశాన్ని గనక మనం పాటిస్తూ ఉన్నట్లయితే మన జీవితంలో ఎంతైనా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కృష్ణుడు అనేక రకాల లీలలు చిన్నప్పటి నుంచే చేసి ఉన్నాడు. ఆయన అల్లరి బాగా చేసేవాడు. అంటే చిన్నతనంలో పిల్లలు ఈ విధంగా అల్లరి చేస్తేనే ముద్దు అని చూపించినటువంటి తత్వం కృష్ణుడికే దక్కింది. అంతకు ముందు ఇప్పుడు రాముడు ఉన్నాడు. రాముడు చిన్నతనం రాముడికి కూడా ఉంది, కానీ ఆయన అల్లరి చేయలేదు. మొత్తం అందరినీ దగ్గరికి చేసి గోలగోల చేసింది రాముడి దగ్గర లేదు. కానీ కృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి ఉంది. ఎందుకంటే కలియుగ ధర్మాన్ని కొంతగా చూయించారు. కలియుగంలో పిల్లలు ఇంత ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటారు. పిల్లలు తల్లులు వాళ్ళని ఇలా ముద్దు చెయ్యండి, అది సహజం అన్ని కొంత చూయించినట్లు అవుతుంది. ఆయన చిన్నతనం మొత్తం కూడా, బాల్యం మొత్తం కూడా ఏదున్నా పాడు చేయటమే. ఇంకా ఆయన తత్వం మొత్తం చిన్నతనం పాడు చేయటమే. దాంట్లో అంతరార్థం ఉంటుంది. భగవంతుడు ఉత్త కావాలని పాడు చేయడు కదా. ఏది చేసినా భగవంతుడు మనకి శిక్ష వేశాడు అంటే దాంట్లో ఎంతో కొంత అంతరార్థం ఉంటుంది కదా. అలానే కృష్ణుడు కూడా చేసి ఉన్నాడు. ఆయన రోకలికి కట్టేస్తే రోకల్ని గుంజుకొని వెళ్ళడము, 2 చెట్ల మధ్యలో కాగానే వారు శాపం, ఆ చెట్లు 2 కూడా శాపం విమోచన అయ్యి దేవతలుగా మారడము, ఇవన్నీ కూడాను కొంత లోక కళ్యాణము, కొంత మనకి పిల్లల యొక్క తత్వాన్ని చూపించినటువంటి తనం కృష్ణుడి బాల్యం. ఇది బాల్యం. కొంచెం యవ్వనంకి వచ్చేసరికి ఎవరి దగ్గర ఎట్లా మెలగాలో కృష్ణుడు చూపించాడు. మళ్ళీ ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి, ఎవరిని ఎట్లా గౌరవించాలి, ఎవరి మనస్సులో ఏముంది దాన్ని ఎట్లా గ్రహించాలి అనేది కృష్ణుడి దగ్గర నేర్చుకోవచ్చు. మనం ఇప్పుడు కలియుగంలో ఎవరి మనసులో ఏముందో గ్రహించలేని పరిస్థితి మన కలియుగంలో ఉంది. దాన్ని కృష్ణుడు ముందే చూపించాడు, ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి. అలా కృష్ణతత్వం మొత్తం కూడా కలియుగానికి దగ్గర పోలికలతో ఉన్నటువంటి తత్వం. అలా ఒకరి మనస్సుని తెలుసుకుంటూ బాంధవ్యాలని దగ్గర చేస్తూ చూపించినటువంటి తత్వం కృష్ణతత్వం. ప్రతి బాంధవ్యం కూడాను చూడండి, ప్రతిదీ కూడాను, అంటే ఇటు తల్లిదండ్రులు, అటు స్నేహితులు, ఇటు వచ్చేస్తే మళ్ళీ యవ్వనానికి వచ్చేసేసరికి తన చుట్టూ పరివారము. కృష్ణుడు రథంలో ఎట్లా రథాన్ని నడిపించాలంటే ఒక జీవిత యాత్రను ఎట్లా నడిపించాలి, ఎవరిని ఎలా ప్రేమించాలి, ఎవరికి ఎంత అహంకారం ఉంది తెలుసుకోవాలి, ఎవరు ఎంత ప్రేమగా ఉన్నారో తెలుసుకోవాలి. యవ్వనం మొత్తం కూడా అదే చూపించింది. చూడండి, అంటే ఇక్కడ చూడండి, మనకి సత్యభామ, రుక్మిణి వీళ్ళది తీసుకున్నట్టయితే కృష్ణుడిని తూకం వేశారు. ఎంత బంగారం పెట్టినా ఆయన లేదు. చిన్న తులసి దళం పెట్టగానే ఆయన వెంటనే ఆయన బలం మొత్తం తగ్గి తులసి దళమే కొంచెం మొగ్గు చూయించింది కదా. అంటే ఏంటి అంటే భక్తి. ఆమెలో ఉన్న భక్తిని అక్కడ చూయించాడు, ఈమెలో ఉన్న అహంకారాన్ని అక్కడ చూయించాడు. ఒక్క తులాభారాన్ని లెక్కేసుకుంటే 2 చూయించాడు. ఒక తత్వాన్ని చూయించాడు, భక్తి తత్వాన్ని, ప్రేమతత్వాన్ని, ఇవి చూయించాడు. అహంకారాన్ని చూయించాడు. నాకు ధనం ఉంది అని, వాళ్ళ మన కలియుగంలో డబ్బులు ఉంటే అసలు ఎవరినైనా లెక్క చేయం, అది అక్కడ చూయించాడు ముందే కదా.
అంటే ఇప్పుడు సంతాన సమస్యలతో బాధపడే వాళ్ళు వేణుగోపాల స్వామికి పూజ చేయాలంటారు కదండి. అవును. అసలు అది ఏ విధంగా చేస్తారంటే ఆ రోజు ప్రత్యేకంగా నైవేద్యం అంటే ఏం పెట్టాలండి? ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి అని చెప్పేసి ఆయనకు పేరు ఉంది. ఉమ్, అయితే సంతానాన్ని ఇవ్వటానికి ఈయనని గనక ఆరాధించినట్లయితే, సంతానం కోసంగా ఈయనని గనక ఆరాధించినట్లయితే తప్పకుండా సంతానాన్ని ఇస్తాడు. అయితే మనం చేయవలసింది ఏంటి అంటే, కృష్ణుడు చిన్నప్పుడు వెన్న తిన్నాడు. ఆ, అలా చిన్న పిల్లవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆయనని, ఆ పసిపిల్లవాడిని కృష్ణుడిగా భావించి ఉమ్, వారికి వెన్న తినిపించటం చేయటం, ఆ భావన ముఖ్యం. ముందు నిజంగా నేను కృష్ణుడికే తినిపిస్తున్నాను అన్న భావంతో నువ్వు ఆ పిల్లవాడికి తినిపించాలి. పిల్లవాడు పిల్ల ఎవరైనా పర్వాలేదు. ఉమ్, పసిపిల్లలు మొత్తం దేవుళ్ళతో సమానంగా మనం చెప్తూ ఉంటాం కాబట్టి పిల్లవాడనే తీసుకోవక్కర్లేదు. పసిపిల్లవాళ్ళు ఎవరైనా భగవత్ స్వరూపంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి నిజంగా నేను భగవంతుడికే తినిపిస్తున్నాను, అంత భాగ్యం నాకు కలిగింది అన్న హృదయంలో ఆ విధంగా భగవంతుణ్ణి నింపుకొని వెన్న తినిపిస్తూ ఉన్నట్టయితే వాళ్ళకి సంతాన యోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. లేదు అటుకులు, కృష్ణుడికి బాగా కృష్ణుడికి ఇష్టం. అటుకులు బాగా ఇష్టం. అదే స్నేహపూరితంగా వచ్చినటువంటిది. ఉమ్, చూడండి, ఇద్దరి మధ్య స్నేహాన్ని అక్కడ కృష్ణుడు చూపించాడు. బ్రాహ్మణుడు అటుకులు తెచ్చి ఇవ్వగానే తనకు కావాల్సినంత ధనం ఇవ్వడం, చేయడం, అంటే దరిద్రాన్ని తీసేయడం. ఉమ్, ఇక్కడ అటుకులు ఒక రకంగా దరిద్రాన్ని తీసేస్తాయి. అటుకులు పెట్టడం వల్ల సంతానం లేని వారు ఎవరైనా ఉంటే ఈ వెన్నతో పాటుగా కృష్ణుడికి అటుకులు పెట్టి చేసినట్టయితే మనకు ఉన్నటువంటి దరిద్రం ఏంటి? సంతానం లేకపోవటం. అన్నీ ఉన్నాయి, సంతానం లేదు. దానికోసమే మనం చేస్తున్నాం. సంతానం లేకపోవడం కూడా దరిద్రమే ఒక రకంగా ఉమ్, చెప్పాలి అంటే. అలా ఆ దరిద్రాన్ని ఆయన తీసేసి మనకు సంతానం అయ్యేటట్లుగా కృష్ణుడు దోహదపడుతూ ఉంటాడు. ఉమ్, అందుకని అటుకులు పెడతాము. ఇలా అంతేకాకుండా జంటనాగుల్ని, వాళ్ళకి సర్పదోషాలు అలా ఉన్నట్లయితే జంటనాగుల్ని పూజించటము. ఉమ్, జంటనాగులు అంటే ఇక్కడ మన కాలింది మడుగులో కృష్ణుడు నాట్యం చేసి నా, విషాన్ని మొత్తం తొక్కివేశారు. ఉమ్, ఆయన పాదాలు ఆ పాము మీద పడేటట్లుగా చేసి లోకాన్ని రక్షించాడు, ఆయన్ని రక్షించాడు కదా. అలానే మనలో ఉన్నటువంటి విషపూరితమైనటువంటిది ఏదైనా ఉంటే ఆయనని ఆరాధించటం వల్ల ఆ కాళిందికి ఎలా అయితే అనుగ్రహించాడో అలా మనల్ని కూడా అనుగ్రహించాడు. అందుకే జంటనాగులకు కూడా చేసే కారణం అదే. సర్పదోషాలు ఉన్నట్లయితే దాని ద్వారా కూడాను మనకు సంతానం కలగదు. ఉమ్, అందుకని ఆ జంటనాగులకు కూడాను మనం ఆ రోజు ఆరాధన పూజ చేసి చేస్తే పాలు పోసి పుట్టలో పాలు పోయటము, ప్రదక్షిణాలు చేయటము, ఇటువంటివన్నీ కూడాను చేస్తూ ఉంటాము. ఉమ్, ఈ కృష్ణుడికి ఈ విధంగా చేస్తూ మనకు సర్పదోషాలు ఉన్నాయని మన జాతకంలో కనుక తెలిసినట్లయితే ఇది కూడా చేసినట్లయితే మంచి మనకి ఫలితం అంటారు. సంతానం అనుగ్రహం కలిగి చక్కటి సంతానం పొందే అవకాశం ఉంటుంది. చాలా చక్కగా తెలియసా గురుగారు, ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.